హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 7వ తారీఖు 1వ నెల 2025, 7th January 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మా టీం మెంబర్స్ అందరూ నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదే మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి కంపల్సరీ పక్కా వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెకురి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక దాని తర్వాత మనం నక్షత్రాల విషయానికి వెళ్దాం. నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి రేవతి నక్షత్రం, 2 అశ్విని నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి ఈరోజు మొత్తం ప్లస్ సాయంత్రం 5:50 వరకు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5:50 వరకు ఈ రేవతి నక్షత్రం జరుగుతుంది. ఈ రేవతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూస్తుంటే ఇక్కడ నెమలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది డాగ మీద పింగళ మీద గెలుస్తుంది, కోడి అనేది పింగళ మీద డాగ మీద గెలుస్తుంది, గౌడు పింగళ అనేది కోడి మీద గెలుస్తుంది, అలాగే కాక అనేది డాగ మీద పింగళ మీద కోడి మీద, ఈ మూడింటి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది రేవతి నక్షత్రం. ఇక రేవతి నక్షత్రం తర్వాత అశ్విని నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ అశ్విని నక్షత్రం అనేది సాయంత్రం 5:50 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది, అశ్విని నక్షత్రం జరుగుతుంది అనమాట. కనుక ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇదే విధంగా ఆడుకోవాలా. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయిన ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, నెమలి అనేది కోడి మీద డాగ మీద పింగళ మీద గెలుస్తుంది, పిచ్చుకవన్ని గౌడ్ అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం ఈరోజు నైట్ మొత్తము జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక దాని తర్వాత ఇంకొక చిన్న టాపిక్ వచ్చేసి సంక్రాంతికి గెలిచే రంగుల గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎవరైతే తీసుకోవాలి అనుకున్నారో వాళ్ళు ముందుగానే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ పండగ దగ్గరకు వచ్చిన తర్వాత హడావిడిగా తీసుకుని మీకు కొన్ని విషయాలు అర్థం కాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనమాట. మీకు అర్థం కాని విషయాలను కూడా మీకు ఏమైనా చిన్న డౌట్లు ఉన్నా కూడా నేను మీకు వివరించి క్లియర్గా చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ముందే తీసుకుంటే లేదు మేము ఆటయాల్లో తీసుకుని వెళ్ళిపోతాం డైరెక్ట్గా అంటే మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నేను క్లియర్గా పెట్టాను, అప్పటికి కూడా కొంతమందికి అర్థం కావు. ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ సంగతి అలా ఉంటుంది అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా సరే కలర్ అప్డేట్. ఈ పాయింట్ని ఒకసారి గుర్తుంచుకోండి. మన కలర్ అప్డేట్ అనేది నీట్గా ఫోటోలతో సహా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీ అందరికీ నేను వివరించి అలా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, జామున్ విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. అసలు రంగించుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. రంగించుకోవడంలో మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ చేయొద్దు. 1-2 సార్లు చూసి ఎదుటి కోడిని ఐడెంటిఫై చేసుకుని మన కోడి ఏ రంగు ఉంటుందో చూసుకుని అప్పుడు దెబ్బలాడదేవండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్ కదా. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి గట్టి కాకిడాగలు. ఇక్కడ ఓన్లీ గట్టి కాకిడాగలు మాత్రమే, కాకిడాగలు శుద్ధమైన కాకిడాగలు ఉంటాయి కదా, ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలాంటి కాకిడాగలు కనుక మనం ఈ టైమ్స్లో ముసుక్కు ఉపయోగించుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి చూపు నెమ్మలని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు.
కంపల్సరీ ఎక్కడ కోడి చూపు లేని కాకిడాగలను, శుద్ధమైన కాకిడాగలను మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, తోకలో కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు, ఇక్కడ శుద్ధమైన కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి శుద్ధమైన కోడి డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ టైమ్స్లో మనం విజయం అనేది సాధిస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే వేసినప్పటికీ కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకు గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, ఇక్కడ లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక, ఎక్కువ కూడా కాదు, ఒకేక తెలుపు కలిగినటువంటి కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకేగా తెలుపు ఉండాలి, అలాంటి కాకి నెమలు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి కాకులు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయే రంగు చూడండి. శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, అలాగే మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు, ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి.
ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయిన రంగులు చూడండి. ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి పచ్చకాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు. ఇక్కడ కూడా పచ్చకాకి డేగలు మెయిన్. ఇక్కడ పచ్చకాకి డేగల తర్వాత కాకి డేగలు, ఈ 2 రంగులు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు ఇచ్చిన కాకి డేగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి పిచ్చుకవన్న గౌళ్ళు, పిచ్చుకవన్న గౌడ్ నెమళ్ళు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకవన్న గౌళ్ళను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ బాగా కోడి చూపు కలిగినటువంటి డేగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.